వాసు చల్ల మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఇది యాక్చువల్గా నేను మండే చేయాల్సింది, ఈరోజు ఆల్రెడీ బుధవారం వచ్చేసింది, వెన్స్డే. సో నో వన్ ఈస్ కమెంటింగ్ టు ద వీడియోస్. ఈ మండే పోర్ట్ఫోలియో రివ్యూ అని లాస్ట్ వీక్ అంతకుముందు వీడియో కూడా నేను చేశాను, దానికి ఎవరికి కూడా దేనికి కూడా కామెంట్స్ ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ డిలేయింగ్. సో టు మోటివేట్ మీ ఐ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. సో ఈ రిలేటెడ్ వీడియో పెట్టినప్పుడు కింద ఎక్సలెంట్ అనో, వావ్ అనో, వరస్ట్ అనో ఏదో ఒకటి మీరు పెట్టండి, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఓకే, ఈ రోజు పోర్ట్ఫోలియో అనేది కొంచెం డేంజరస్ పోర్ట్ఫోలియో, అంటే కొంచెం నెగిటివ్ పోర్ట్ఫోలియో టైప్ లో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే అందరూ పాజిటివ్ 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 అంటే దీనిలో నెగిటివ్ సైడ్ పీపుల్కి తెలియదు కాబట్టి నేను ఈ రోజు నెగిటివ్ చూపిస్తున్నాను. ఇందులో క్లయింట్ ఒక 1 crore ఇన్వెస్ట్ చేశారు అండ్ అందులో 2.5 లక్షలు లాస్ వచ్చింది. అండ్ మేము సజెస్ట్ చేసింది అది. స్టిల్ వై ఇట్ ఈస్ అ బెస్ట్ పోర్ట్ఫోలియో అండ్ వై ఇట్ ఈస్ బెటర్ అనేది నేను చెప్తాను. ఓకే, సో మొత్తం వాచ్ చేయండి, మొత్తం ఎండింగ్ లో నాకు రెస్పాన్స్ ఇవ్వండి. ఓకే, రివీల్ చేయట్లేదు. ఈయన డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో డబ్బులు పెట్టి లౌజ్ అయ్యారు. సో స్టార్ట్అప్స్ లో కానీ, ఫ్రాంచైజీస్ లో కానీ, ఇలా డిఫరెంట్ వాటిల్లో ఈయన అప్రాక్సిమేట్ సమ్ 20 lakhs పైన లాస్ అయ్యారు అమౌంట్ అనేది. దాని తర్వాత ఈయనకి యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఏమైందంటే ఆయనకి ప్లస్ వాళ్ళ వైఫ్కి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పాము. ఆయన క్లయింట్ జస్ట్ మనం ఏం చెప్తే అది అన్నట్టు ఫాలో అయ్యారు. సో వెరీ ట్రస్ట్ వర్తీ క్లయింట్. సో జరిగిన తర్వాత ఒక 3 yearsకి వాళ్ళ వైఫ్ చనిపోయారు ఒక యాక్సిడెంట్లో. సో ఆ రిలేటెడ్ సమ్ మనీ అనేది వచ్చిందన్నమాట. ఆ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో రీసెంట్గానే చనిపోయారు ఆవిడ యాక్సిడెంట్లో. అండ్ ఎమోషనల్ లాస్ అనేది మనం ఎప్పుడు ఫుల్ఫిల్ చేయలేము, బట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ మనం ఏదైనా గైడ్ చేయగలమంటే, అంటే వాళ్ళ కిడ్స్కి వీళ్ళకి ఫ్యూచర్ కావాలి కాబట్టి ఇది ఆ రకంగా యూజ్ అవ్వడానికి మనం తీసుకున్నాం. సో జనరల్గా ఉమెన్కి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోరు, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. జనరల్గా ఉమెన్ ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది ఒక రకంగా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నట్టు ఉంటుంది. ఓకే, సో ఈ 1 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది 1,41,000. ఓకే, అంటే అందులోది ఇప్పుడు ప్రజెంట్ అయితే 2,47,000 లాస్ చూపిస్తుంది. అంటే 2.5 crore, సారీ 2.5 lakh అనేది లాస్ చూపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ సజెస్ట్ చేసింది అట్లా టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ క్లైమ్ వచ్చింది రీసెంట్గా. వచ్చిన తర్వాత ఆయనకి గైడ్ చేయమన్నమాట. సో ఆయనకి ఏంటంటే మంత్లీ ఇన్కమ్ కావాలి. అంటే ఈ 1 crore ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, దీని నుంచి మంత్లీ ఒక 75,000 దాకా మంత్లీ విత్డ్రాల్ చేయాలనేది ఆయన ఇంటెన్షన్ అనమాట. సో ఎంత విత్డ్రా చేయగలమో అని అడిగితే మేమేం చెప్పాము, 70,000 ఆర్ 75,000 విత్డ్రా చేసుకోవచ్చు అన్నట్టు చెప్పాము. సో దట్ ఆయన ఇంకా ఫ్యూచర్ అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ డబ్బులు ఉన్నా లేకపోయినా, శాలరీ వచ్చినా రాకపోయినా ఆయనకి ఇది సపోర్ట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆయన జాబ్ చేస్తున్నారు, బట్ ఇన్ సమ్ అదర్ సినారియో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఈ 1 crore అనేది మనం గ్రో చేయాలి 2 crore బై మంత్లీ విత్డ్రాయింగ్ 70,000 ఆర్ 75,000 ఎవ్రీ మంత్. సో ఇది మనకి లైఫ్ టైం జరుగుతున్న కంటిన్యూస్ ప్రాసెస్. సో ఒక 1 crore ఇన్వెస్ట్ చేస్తే 75,000 నెల విత్డ్రా చేయొచ్చు లైఫ్ టైం. ఓకే, ఈవెన్ రిటైర్మెంట్ టైంలో కూడా ఇది యూజ్ అవ్వచ్చు. సో ఇక్కడ రికమెండ్ చేసింది ఏంటంటే డిసెంబర్లో ఒక 20 lakhs వచ్చేటప్పటికి ఎడల్ వైజ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ రికమెండ్ చేయడం జరిగింది. ఇంకొక 50 lakhs వచ్చేటప్పటికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అనేది ఇది నవంబర్లో. ఇంకొక 30 lakhs వచ్చేటప్పటికి 21st November 2024. ఓకే, ఇది ఈక్విటీ అండ్ డెబ్ట్ ఫండ్. ఈ ఫండ్స్ 3 కూడా మీరు చూస్తే ఇవి ఆల్మోస్ట్ సేఫర్ కేటగిరీలోకి వస్తాయి మ్యూచువల్ ఫండ్స్లో. హై రిస్క్ వచ్చేటప్పటికి స్మాల్ క్యాప్ ఆ టైప్లో చూసుకుంటే, మీడియం రిస్క్ వచ్చేటప్పటికి మిడ్ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ ఆ టైప్లో చూసుకుంటే, ఈ లార్జ్ క్యాప్ ఇప్పుడు మనం చూసుకుంటే బ్లూ చిప్ అనేది లార్జ్ క్యాప్ కేటగిరీలోకి వస్తుంది. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కూడా ఇంచుమించు అది బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ అ సేఫర్ పోర్ట్ఫోలియో అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు విత్డ్రా సర్టెన్ మనీ మంత్లీ. ఓకే, ఇది నేను వన్ టైం ఇన్వెస్ట్ చేసేసి ఒక 10 years తర్వాత విత్డ్రా ఒకేసారి అమౌంట్ విత్డ్రా చేస్తానంటే ఇది సూట్ కాదు. మంత్లీ ఎస్ఐపికి కూడా ఇది సూట్ కాదు. ఓకే, ఇదేంటంటే వన్ టైం మీరు ఇన్వెస్ట్ చేయాలి. మంత్లీ విత్డ్రాల్ అనుకుంటే అందులో కూడా ఇక్కడ డిఫరెంట్ స్ట్రాటజీ అనేది అప్లై చేసాము. అందుకని మీరు ఇక్కడ చూస్తే ఆన్ అన్ యావరేజ్ ఇది 2.5% మనకి ఇక్కడ లాస్ అనేది చూపిస్తుంది. అబ్సల్యూట్ లాస్ అనేది 2.5% వేసుకోండి. బట్ యాక్చువల్గా ఈ మంత్ లాస్ట్ 2 months ఆర్ 3 months డేటా చూసుకుంటే పోర్ట్ఫోలియో అనేది మనకి మోర్ దెన్ 7.5% ఫాల్ అయిందన్నమాట. సో అది మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. అంటే 7.5% మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఈ పోర్ట్ఫోలియో అనేది ఓన్లీ 2.5% మాత్రమే ఫాల్ అయింది. ఓకే, సో 2.5% మాత్రమే. అందుకని ఇక్కడ లాస్ అనేది 2.47 lakhs ఉంది. లేదంటే కనుక 7.5% ఉండేది. అది దీనిలో ఉండే అడ్వాంటేజ్. అండ్ ఇది ఏ కేటగిరీలో మనకి బెటర్ అంటే
మనం జనరల్గా ఒక 5 ఇయర్స్కి లేదంటే 10 ఇయర్స్కి 5 ఇయర్స్ లోపు మనం ఈ లైఫ్ మొత్తం విత్డ్రాల్ పెట్టుకోవాలన్నా లేదు అంటే మంత్లీ విత్డ్రాల్ పెట్టుకోవాలన్నా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కేస్ సినారియో అనేది మనం చూడొచ్చు. నేను ఇది ఫిబ్రవరి 12న రికార్డ్ చేస్తున్నాను ఈ పోర్ట్ఫోలియో రివ్యూ అనేది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా మీరు ఇక్కడ ఇది చూసుకుంటే కనుక ఇదంతా కూడా ఈ ఫిబ్రవరి 12th డేటా ప్రకారం. సో మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే విత్ ఇన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఇది గ్రో అవుతుంది అండ్ మంత్లీ విత్డ్రాల్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మీకు కూడా ఈ కైండ్ ఆఫ్ ఉంటే కనుక లైక్ సమ్ బల్క్ అమౌంట్ ఉంది, ఒక 5 lakh ఆర్ 10 lakh ఆర్ 20 lakhs, సమ్ 25 lakhs, సమ్ ఎనీ అమౌంట్ ఈస్ ఫైన్, ఈవెన్ అప్ టు 2 crore ఆర్ 10 crore వరకు కూడా ఫైన్. మీరు కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయ్యి దాని నుంచి మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో 10 lakhs అనుకోండి మీకు 7,500 నెల నెల మీ అకౌంట్లో పడుతుంది. అదే 20 lakhs అనుకోండి 15,000 దాకా మీరు విత్డ్రాల్ పెట్టొచ్చు. సో స్టిల్ ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ స్ట్రాటజీతో చేయాలి కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు హ్యాపీ కాయిన్లో ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము దీనికి గైడ్ చేస్తాం. సో ఫర్ ఎనీథింగ్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ వీ కెన్ గైడ్ యూ. ఐ హోప్ మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మొత్తం పోర్ట్ఫోలియో అనేది ఇట్ ఈస్ ఎ పాజిటివ్ పోర్ట్ఫోలియో ఫర్ అ లాంగ్ టర్మ్, బట్ షార్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి ఇట్స్ ఎ నెగిటివ్ పోర్ట్ఫోలియో. సో keep investing with your proper knowledge, or else at least take advice from a financial advisor if you are an outsider from Happy Coin. Okay, wish you all the best, have a great day.